హైదరాబాద్ నిజామాబాద్ లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసం కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. నిజామాబాద్ లో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మచ్చబొల్లారంలోని ఇంటికి తీసుకొచ్చి అక్రమాస్తులపై ఆరా తీస్తున్నారు. భారీగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ప్రస్తుతం ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం తెల్లవారుజామున ఏసీబీ అధికారుల బృందం మల్లారెడ్డి నివాసానికి చేరుకుని ప్రస్తుతం ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే సుమారుగా 6 గంటలు గడిచాయి. ఇప్పటికీ ఈ సోదాల్లో భాగంగా కీలకమైనటువంటి పత్రాలతో పాటు కొన్ని ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి నిజామాబాద్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్గా మల్లారెడ్డి పనిచేస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో నిజామాబాద్ ఏసీబీ అధికారులకు సంబంధించినటువంటి బృందాలు నిజామాబాద్తో పాటు హైదరాబాద్లోని మచ్చబొల్లారంలో ఈ సోదాలు కొనసాగించాయి. అయితే ఉదయం నిజామాబాద్లోని మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసినటువంటి సమయంలో అక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్లను గుర్తించినటువంటి సందర్భంలో అక్కడే మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే మల్లారెడ్డి నివాసం. సో ఇక్కడికే కొద్దిసేపటి క్రితం మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు తీసుకొచ్చారు. అయితే ఉదయం ఏసీబీ అధికారులు ఈ ఇంటికి చేరుకున్నప్పుడు కేవలం మల్లారెడ్డి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. సో ఆ సమయంలో సోదాలు చేయడానికి కావచ్చు, లేకపోతే ఆమె ఇటు ఏసీబీ అధికారులకు కూడా సరైనటువంటి సమాధానాలు చెప్పలేకపోయారు. తనకేమీ తెలియదంటూ కూడా ఆమె చెప్పారు. సో ఇదే నేపథ్యంలో అప్పటికే ఏసీబీ అధికారులు మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు ఆయన తరలించారు. రోడ్డు మార్గం ద్వారా ఆయన తరలించి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు తీసుకుని వచ్చారు. ప్రజెంట్ మల్లారెడ్డిని ఇప్పుడు ఏసీబీ అధికారులు ముందుంచి విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆయనకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లతో పాటు ఆయన ఆదాయానికి, ఆ తర్వాత అక్రమాస్తులకు సంబంధించినటువంటి అన్ని పత్రాలను కూడా ఇప్పటికే సేకరించి వాటికి సంబంధించినటువంటి ఆస్తుల విలువను లెక్కగడుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా కాలంగా కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా మల్లారెడ్డి పనిచేస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో ఆయన తనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించేటటువంటి సమయంలో తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున కూడా అక్రమ ఆస్తులు కూడబెట్టారంటూ కూడా ఏసీబీ అధికారులకు వరుస ఫిర్యాదులు అందాయి. ఇదే నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసు నమోదు చేసి ఇవాళ ఏకకాలంలో 11 ప్రాంతాల్లో ఈ సోదాలకు దిగారంటూ కూడా చెప్పుకోవాలి. ప్రధానంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి మల్లారెడ్డి కొన్ని కీలకమైనటువంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ బార్లు, మద్యం షాపులకు సంబంధించినటువంటి లైసెన్సులు జారీ చేయడం కావచ్చు, ఆ తర్వాత లైసెన్స్లను రెన్యువల్ చేయడం కావచ్చు. సో ఇలాంటి సమయంలో ఆయన ఇటు మద్యం దుకాణాల నుంచి, ఆ తర్వాత దుకాణదారుల నుంచి కూడా పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా కొన్ని ఆయన జిల్లా పరిధిలో కొన్ని చోట్ల అక్రమంగా మద్యం వ్యాపారాలు నిర్వహించినప్పటికీ, తర్వాత బెల్ట్ షాపులు, ఇవే కాకుండా కళ్ళు కాంపౌండ్లు నిర్వహించినప్పటికీ కూడా అవి కూడా చూడనట్టు వదిలేయడం, తర్వాత వారి నుంచి కూడా లబ్ధి పొందారంటూ ఏసీబీ అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో అన్ని వివరాలను సైతం ఇప్పటికే మల్లారెడ్డి నుంచి ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతాయి. అనంతరం ఏసీబీ అధికారులు ఇప్పటివరకు గుర్తించింది ఏంటి, ఆ తర్వాత ఆయనకు సంబంధించిన అక్రమాస్తులు ఎంత మొత్తంలో బయటపడ్డాయనే అంశాల గురించి ఒక క్లారిటీగా ఒక ప్రెస్ నోట్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు చేసినటువంటి సోదాల్లో చాలా మంది కూడా 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. సో ఇదే నేపథ్యంలో మల్లారెడ్డికి కూడా అంతే స్థాయిలో ఆస్తులు బయటపడతాయా, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి అక్రమాస్తుల విలువ ఎంత అనే అంశాల గురించి సాయంత్రం లోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనంతరం ఇప్పటికీ ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసు నమోదు చేశారు కాబట్టి సాయంత్రం ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అంతకుముందు మ్యాజిస్ట్రేట్ నివాసంలో ఆధారపరిచి అనంతరం రిమాండ్కి తరలించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ దాస్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.
హైదరాబాద్ నిజామాబాద్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసం కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. నిజామాబాద్లో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మచ్చబొల్లారంలోని ఇంటికి తీసుకొచ్చి అక్రమాస్తులపై ఆరా తీస్తున్నారు. భారీగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కొమ్మూరి మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు.